హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే నా స్టైల్లో అయితే మష్రూమ్ కర్రీ షేర్ చేస్తానండి. లో స్పైసీగా, అలాగే తక్కువ టైంలో, తక్కువ ప్రాసెస్తో, అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ కర్రీ అనమాట. సో దీని ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాము. ఒకసారి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీని టేస్ట్ కూడా నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. వెజిటేరియన్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అన్నమాట మష్రూమ్ కర్రీ. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఇలాగా కొన్ని చిన్నగా ఉండే వాటిని హోల్ మష్రూమ్స్ వదిలేసుకోవాలండి. అలాగే పెద్దగా ఉన్న వాటిని హాఫ్గా కట్ చేసి ఇలాగా మట్టి అంతా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత మనం కుకింగ్ చేసేలోపు సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి, లేదంటే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. సో సాల్ట్ వాటర్లో అయితే ఇవి వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి అందులో 2 ఎలాచి, అలాగే 4 లవంగాలు, 1 అనాస పువ్వు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ చిన్నదైతే 1 కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచెస్ వరకు అల్లం వేసుకోండి. అందులోనే ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ చేస్తున్నానండి. దానికి తగ్గట్టుగా క్వాంటిటీ వేసుకున్నాను. ఇవి వేవి బాగా మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో సాట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట, పచ్చివాసన లేకుండా, అంతే. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకొని, జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని ఇవి కూడా ఆయిల్లో మంచిగా సాట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చల్లార్చుకోవాలండి కాసేపు. పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం ప్యూరీ చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేయడానికి రెడీ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఆనియన్ ఉంది కాబట్టి ఇందులో తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్స్లోంచి న్యాచురల్గానే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం కొంచెం హైలో పెట్టి, ఇందులో ఒక మట్టి లాంటి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అంతా పోతుంది మనం కొంచెం కాసేపు హైలో పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంతా కలిసే విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా, అన్నీ మిక్సీ పట్టడానికి రెడీ చేసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అది ఇలాగా ఫైన్ పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవడమే. ఇందులో కూడా ఏం పచ్చివాసన ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసిన ఐటమ్స్నే మనం మిక్సీ చేసాం కాబట్టి పచ్చివాసన అయితే ఏమి ఉండదు. ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని కర్రీ అయితే మనం ఉడికించుకోవాలి. ఎక్కువసేపు టైం పట్టదండి మనకి, మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇదండి, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ తినలేని వెజిటేరియన్స్కి అయితే మాత్రం ఇది మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చండి. నాన్ వెజ్ని కాంపెన్సేట్ చేసే టేస్ట్తో బాగుంటుందన్నమాట కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీతో కూడా బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.